హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు జస్ట్ డూ ఇట్. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వంటకంతో వచ్చేస్తున్నాను. అదే రవ్వ కేసరి. పక్కా కొలతతో చేసుకుంటే అద్భుతమైన రుచి దీని సొంతం. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్లు సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పుకి బదులు మీరు ఎండు ద్రాక్ష కూడా వాడుకోవచ్చు. ఇందులో 1 కప్పు రవ్వ వేసుకొని రవ్వతో పాటే మనం ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటే మంచి అరోమా వస్తుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే కేసరి కంటే దీని తయారీ విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఇలా వేయించుకున్న రవ్వలో మనం కాచిన వేడి నీళ్ళు మాత్రమే పోయాలి. చల్లని నీరు పోస్తే రవ్వ కేసరి నిల్వ ఉండదు, చెడిపోతుంది. చూసారు కదండి, రవ్వ కేసరి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న వేడి నీళ్ళు ఇందులో పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి మనం 3.5 కప్పుల వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా రవ్వకి పట్టే వరకు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే బొంబాయి రవ్వ వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయినాక మనం 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పుల షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చక్కెర కరిగే కొద్దీ ఈ బొంబాయి రవ్వ పలచబడుతూ ఉంటుంది. చక్కెర పాకంగా మారి బొంబాయి రవ్వకి పట్టే వరకు మనం బాగా కలుపుకోవాలి. నిజంగా మీరు ఈ కొలతలతో చేస్తే మీకు తీపి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా సమానంగా ఉంటుంది. మీకు ఎక్కువ అనిపించదు, తక్కువ అనిపించదు. చూసారు కదా, ఇప్పుడు చక్కెర కరిగిపోయి బొంబాయి రవ్వకు పట్టి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో ఇప్పుడు మనం దీనికి కొంచెం జస్ట్ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫుడ్ కలర్ బాగా కలిసిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని కూడా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో జరగాలి. మీరు ఏ మాత్రం ఎక్కువ మాత్రం మీద పెట్టినా బొంబాయి రవ్వ మిశ్రమం మాడిపోతుంది. కేసరి అనేది పర్ఫెక్ట్గా రాదు. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది ఈ కేసరి. నిజంగా స్మెల్ చాలా బాగా వస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు యాలకుల పొడి కూడా కలుపుకున్న తర్వాత అందులో మిగిలిన 1 కప్పు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇది మనం రెగ్యులర్గా చేసుకునే కేసరి తయారీ విధానం చాలా భిన్నంగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమం దగ్గర పడే వరకు కూడా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇది ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సాఫ్ట్గా వస్తుందో. ఇంత సింపుల్ రెసిపీని పక్కా టిప్స్తో చేస్తే అద్భుతమైన రుచి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తరిగిన బాదం పప్పు, జీడిపప్పు పలుకులతోటి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ హల్వా రెడీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.